మేము రీసెంట్ టైంలో ఒక భార్య భర్తతో పాటు తన ముగ్గురు పిల్లల్ని చంపాలని ప్లాన్ చేసింది. భర్త తప్పించుకున్నాడు, ముగ్గురు పిల్లల్ని చంపింది. అసలు ఏంటి కారణం అని ఆలోచిస్తే తన 10th క్లాస్ ఫ్రెండ్ పాత ప్రియుడి కోసం అతన్ని మెప్పించడం కోసం ఇదంతా చేసిందని తెలిసింది పోలీసుల విచారణలో. అసలు భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి? భార్యాభర్తల సంబంధం గురించి వర్ణించడానికి నేను సరిపోను. ఎందుకంటే ఆ బంధమే చాలా పవిత్రమైంది. ఒక పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రిని వదిలేసి వచ్చిన ఆడపిల్లకి తండ్రిగా, భర్తగా, ఫ్రెండ్‌గా అన్ని విధాలా భర్త చూస్తాను అని అక్కడ ఒట్టు వేస్తాడు. మన కష్టం అది. అక్కడ ఆ అగ్ని చుట్టూ తిరిగి నిన్ను నేను అన్ని విధాలా కాపాడుతానని భర్త అంటాడు. అట్ ద సేమ్ టైం భార్య కూడా భార్యగా, తల్లిలాగా, ప్రియురాలిగా, ప్రేయసిగా, మంత్రిగా, గృహిణిగా ఇన్ని బాధ్యతలు ఆమె పోషిస్తాను అని ప్రామిస్ చేసి అడుగు పెడతాం. సో ఇవన్నీ అందరూ మీరు చెప్తారు మేము చెయ్యమనంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఏ దాన్నైనా మనం అంగీకరించాము అంటే, అది చేస్తున్నాము అంటే అవతల వ్యక్తికి కూడా అరే నా కోసం ఇన్ని సాక్రిఫైస్ చేసింది అని మనసు కరగకుండా ఉండే పాషాణ హృదయం మొగాళ్ళకి లేదు. ఏదైనా మన అంటే ఆడవాళ్ళకే చెల్లింది అది. పాషాణంగా మారచ్చు, మాతృమూర్తిగా మారచ్చు ఆమె. అంత పట్టుదల, అంత దీక్ష ఆడవాళ్ళకే ఇచ్చాడు భగవంతుడు. మగవాడికి అంత పట్టుదల ఉండదమ్మా. కొన్నింట్లోని వాళ్ళు మోల్డ్ అయిపోతారు. అంతేకాని నువ్వు పిల్లల్ని చంపేంతలాగా వచ్చింది అంటే అది చాలా ఘోరం. నీకు ముందు నుంచే తెలుసు కదా. 10th క్లాస్ ఫ్రెండ్ అని అన్నప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకోకూడదు. తల్లిదండ్రులది కూడా ఇందులో తప్పుంది. ఆ అమ్మాయికి ఎవరితోటో సంబంధం ఉన్నా, లేకపోతే ఆ అమ్మాయి ఎవరితోనైనా ప్రేమిస్తోందన్నా, ఎవరినైనా ఇష్టపడుతోందనంటే ఆ ఇష్టాలు తెలుసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. అనవసరంగా ఇక్కడ వేరే వాడిని ప్రాణాలు బలి చేయకూడదు. తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల్ని చంపింది. ఆమె ఏం సుఖంగా ఉండదు. కోర్టు న్యాయం ఏది ఊరుకోదు. ఆ అమ్మాయిని జైల్లో వేసేస్తుంది. ఇవన్నీ ఆలోచించుకోకుండా నీకేమో బాయ్ ఫ్రెండ్ ఏమో ఏదో పిచ్చి సలహా ఇచ్చి ఉంటాడు. చంపేస్తే నేను ఏళ్తాను, నువ్వేమీ ఏలక్కర్లేదు, కోర్టులో జైల్లో వేలాలి. అప్పుడు ఇద్దరు సలహా ఇచ్చిన వాడికి శిక్ష ఉంటుంది, చంపిన దానికి శిక్ష ఉంటుంది. ఇలాంటి వాటిలో ఏంటంటే ఎవ్వరు దేన్ని ప్రేరేపించిన వాడిని, అమలుపరిచిన వాడిని ఎవరిని వదలదు కోర్టు. న్యాయస్థానంలో అందరికీ ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ముందు నుంచి నీకు నచ్చిన వాడితో నువ్వు చేసుకో. నచ్చినట్టు చేసుకున్నావు అంటే అవతల వాడి జీవితం సుఖవంతంగా ఉంటుంది, నీ సంసారం కూడా బాగుంటుంది. నీకు ఇష్టపడితేనే కదా వాడితో సంసారం చేయగలవు. సో ఇవన్నీ కావాలి కాబట్టి ఫస్ట్ మీరు ఇష్టాలు తెలుసుకుని పెళ్ళిళ్ళు చేయండి. లేదు వాళ్ళు ప్రేమించుకున్నారు అంటే ఎస్, పిల్లలు అన్నాక చేస్తారు తప్పులు. ప్రేమించిన వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళకి అరేంజ్ మ్యారేజెస్ చేసి వాళ్ళ బాగోగులు మీరు చూసారనుకో, తల్లిదండ్రులు వదిలేస్తే పాడైపోతారు పిల్లలు. వాళ్ళని కరెక్ట్ లైన్లో పెట్టి మీ స్తోమతకి తగ్గట్టు మీరు పెళ్ళిళ్ళు చేయండి. ఇలాంటివి ఛాన్సెస్ తగ్గుతాయి. ఇవన్నీ ఫస్ట్ పేరెంట్స్ తప్పు. స్త్రీ తన పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళికలు రూపొందించి వాళ్ళని ఆ నడవడికలు నడపాల్సి ఉంటుంది? దీనికి ప్రణాళిక అంటూ ఏముండదమ్మా. మనకి చిన్నప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చిన వరము అనుకోండి అది. ఎందుకంటే ప్రణాళికలు వేసి పెంచే అంత తీరిక ఉండదు, అంత మైండ్ సెట్ ఉండదు. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది తల్లి. అంటే అంటే ఏంటంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ట్రెడిషన్ ఫాలో అవుతారు. ఆ తల్లిని బట్టి పిల్లలు కూడా అలాగా వెళ్ళిపోతారు. తల్లి తండ్రి ఇద్దరూ ఇందులో సమాన హక్కుదారులే. నేనే గొప్ప అని ఎవ్వరూ లేరు. తండ్రి బయట కనిపించకుండా సంపాదించి తీసుకొచ్చి పెడతాడు. తండ్రి ఉన్నంతసేపు బాధ్యత తెలియదు, తల్లి ఉన్నంతసేపు ఆకలి తెలియదు అంటారు. తల్లి ఇల్లు చూస్తుంది, తండ్రి బయటికి వెళ్తాడు కదా. మరి తను తెస్తేనే కదా మనం వండేది. సో ఈ ఇద్దరూ సమానమే, ఎవరు ఇందులో తక్కువ కాదు. ఇద్దరూ కలుసుకుని పిల్లల్ని ఎలా పెంచాలి, మన స్తోమతకి తగ్గట్టు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఎలా గీయాలి. అందరికీ డబ్బులు ఉండవు, నాలెడ్జ్కి డబ్బుకి అవసరం లేదు. మంచి మనసుకి మంచి మనస్తత్వం రావడానికి, మంచి పెంచడానికి డబ్బు అవసరం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే వీళ్ళకి కూడా మంచి మనసు ఉండాలి, మంచి కుటుంబంలోంచి వచ్చి ఉండాలి. అలాగంటే మంచి కుటుంబం అంటే ఏంటి అని అంటే ఒక ట్రెడిషనల్గా పెంచిన పద్ధతి ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలి చిన్నప్పుడు ఇది. ఇప్పుడు ఇవాళ రేపు మనం పిల్లల్ని చూస్తున్నాం. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉంటున్నాయి. వాడేదో పిచ్చికారో ఏదో అడుగుతాడు. అది ఎంత ఉన్నా సరే, వాడికి అప్పు చేసేనా సరే గొప్ప స్టేటస్, అలాంటివి చేయకండి. ఇప్పుడు వాడు 1,00,000 రూపాయల కాడే అడుగుతాడు.
వాడికి మహా అయితే ఒక 9 ఏళ్ళు ఉండవు. ₹1,00,000 కారణంగానే ఇచ్చేస్తారు. తండ్రి ఇస్తున్నాడు కాబట్టి వాడికి తెలీదు బాధ్యత. నెక్స్టు కొంచెం అయ్యేసరికి వాడు 10,00,000 అడుగుతాడు. ఎక్కడి నుంచి తెస్తాడు? వీడు దొంగతనం చేయాలి. లేదా అప్పులు చేయాలి. అప్పు చేసినా తీర్చలేకపోతే నువ్వు అబద్ధం ఆడితే అది దొంగతనమే కదా! ఏదైనా నీకు అక్కడ మెడ చుట్టుకుంటోంది కదా! వాళ్ళందరూ నీ ఇంటికొచ్చి అరిచేటప్పుడు పిల్లడి మనస్తత్వం ఏమవుతుంది? అప్పుడే వీడికి మెచ్యూరిటీకి లెవెల్‌కి వెళ్దాము అనే టైంలో ఈ డిస్టర్బెన్స్ విన్నాక వాడి మైండ్ పాడైపోతుంది. కానీ గ్రోత్ అవ్వదు. అందుకే ఏంటంటే చిన్నప్పటి నుంచి అవన్నీ కట్ చేయాలి. మనకి ఇదే ఉంది. మనం ఈ లిమిట్‌లోనే పెరగాలి. ఇది అనుకోని మధ్య తరగతి కుటుంబంలాగే పెంచండి. తర్వాత మీరు విచ్చలవిడిగా ఇచ్చేయండి. వాడు ఖర్చు కూడా పెట్టడు. దాన్ని ఎలా మల్టిపుల్ చేయాలని ఆలోచిస్తాడు. అంతేగాని వేస్ట్ చేయడు, వృధా చేయడు, దాంతోటి ఎంజాయ్ కూడా చేయడు. దాన్ని ఎలా చేయాలి? సద్వినియోగం. బిజినెస్ మ్యాన్స్ ఒపీనియన్స్ ఇవే. వాళ్ళకి దగ్గర కోట్లున్నా కూడా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే పిల్లలు పాడైపోతారని. సో అవి ఆలంబించాలి.